నెల్లూరు జిల్లా తాటిపర్తిలో అక్రమంగా జరుగుతున్న మైనింగ్ ను అడ్డుకోవాలని కోరుతూ టీడీపీ నేత మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిన్న సాయంత్రం నుంచి మైన్ ఎదుట నిరసన చేస్తున్నారు. రోజు 4 కోట్ల రూపాయల విలువైన ఖనిజాన్ని తరలిస్తున్నారని ఆరోపించారు. మైనింగ్ ను అడ్డుకునే వరకు నిరసన కొనసాగిస్తా అని సోమిరెడ్డి స్పష్టం చేశారు. మైనింగ్ జరిగే ప్రాంతంలోనే రాత్రి కూడా ఆయన నిరసనను కొనసాగిస్తున్నారు. ఆయనకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంఘీభావం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆర్డర్ కి ఒక విలువ ఉందా? ఎందుకంటే మంత్రి రాజ్యం సామంతు రాజు ఆడ రాజుకి పోతుందంట. నెలకి 12 కోట్లు ఇచ్చేయాలంట. ఈ సామంతు రాజులు నెలకు ఒక 50-60 కోట్లు దోచుకోవాలంట. ఎలక్షన్ ఫిబ్రవరికి వచ్చేస్తుందంట, మార్చికి వచ్చేస్తుందంట. చిలికాలో దీంట్లో 1000 కోట్లు దోచుకోవాలి. చిలికాలో ఇంచుమించు ఒక 5000 కోట్లు. నేను మొత్తం మొన్న అన్ని వివరాలు చెప్పా. పిటిషన్లు అన్ని పెట్టాల్సినవి పెట్టాము, దాన్ని వదిలిపెట్టాము. ఇప్పుడు కోర్టు హైకోర్టు ఆర్డర్కి వాల్యూ లేకపోతే ఇంకా దేనికి ఈ రాష్ట్రంలో దేనికి గౌరవం ఉంది? ఒక మైనింగ్ లీజ్ లేదు, ఒక పర్మిట్ లేదు, ఒక సీనరేజ్ ఛార్జ్ కట్టలేదు. ఇన్ని మిషన్లు, ఇంత పట్ట పొగులు, బందిపోటు దొంగలు, సోదరుడు చెప్పినట్టు నక్సల్స్ కూడా ఇంత బరి తెగించలే. బందిపోటు దొంగలు మీకంటే మేలు. ఏమైపోతుంది? హైకోర్టుకే ఒక విలువ ఉందా? హైకోర్టు ఆర్డర్ కి ఒక విలువ ఉందా? ఎందుకంటే మంత్రి రాజ్యం సామంతు రాజు ఆడ రాజుకి పోతుందంట. నెలకి 12 కోట్లు ఇచ్చేయాలంట. ఈ సామంతు రాజులు నెలకు ఒక 50-60 కోట్లు దోచుకోవాలంట. ఎలక్షన్ ఫిబ్రవరికి వచ్చేస్తుందంట, మార్చికి వచ్చేస్తుందంట. చిలికాలో దీంట్లో 1000 కోట్లు దోచుకోవాలి. చిలికాలో ఇంచుమించు ఒక 5000 కోట్లు. నేను మొత్తం మొన్న అన్ని వివరాలు